మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇవన్నీ అవే ఈ పడవలని ఒకటి కాదు రెండు కాదు చూస్తే మళ్ళీ ఏంటి ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటారు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎల్ అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓటు చేస్తారు. దేనికి ఎందుకు ఎన్నికలు? ఊరిగా గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు అవి పోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అది బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ, అది 12వ బ్లాక్ డే. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. దీనికి అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వంలో అబద్ధత. వారి మీదే నమ్మకం లేదు. వాళ్ళ ప్రభుత్వం మీద, పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకత్వం మీద కింద స్థాయి వరకు ఎవరికి కూడా. అందుకే ఈ ప్రక్రియ. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి, ఎప్పుడు అలాంటి ప్రక్రియ ఎప్పుడు చూడలే. ఇంత దౌర్జన్యమైన, ఇంత పూర్తిమైన అరాచకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే. మరి పైపెచ్చు శుద్ధ ప్రజాస్వామ్యంగా ఇప్పుడే వచ్చిందని ఏంటి వచ్చింది బొచ్చు ప్రజాస్వామ్యంగా ఏంటి తప్పు కదా? పోతుంది చెప్పేసి ఉంటేటి పోతేటి. ప్రభుత్వం మీదే ప్రభుత్వం అదిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కదా, అదిగా తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి తెలుగుదేశం వచ్చే కదా. ఏంటి కానీ వ్యవస్థను నష్టపెట్టడం, వ్యవస్థకు తూట్లు పడడం, ఈ రకంగా ప్రక్రియ చేయడం రాబోయే తరానికి మంచిది కాదు. ఈ మెసేజ్ కరెక్ట్ కాదు. ఏమిస్తున్నా మెసేజ్ మీరు? అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూశాను నిన్న టీవీలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత టీవీలో చూశాను. ఊరిక తెలుగు నాయకులు వచ్చి గొంతుకు దించుకొని చొక్కాలు దించుకుంటారు అని. చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసు వచ్చింది కదా, బహుశా ఇంకా వచ్చే ఎన్నికలో మీరు పోటీ చేస్తావో చేయరో తెలియదు, ఆగ్రహ ఎన్నికలు అవ్వచ్చు. ఎందుకంటే మీ అబ్బాయి కూడా లైన్లోకి వచ్చాడు కదా అని అది మాసం ఉండొచ్చు. రామకృష్ణ మంచి కార్యక్రమం చేసి 10 మంది చెప్పుకుంటారు కదా, ఎందుకు ఇలాంటి బుద్ధులు? రామకృష్ణ అనుకున్న ఇదేం పనిది? ఇంకా ఆఖరి వరకు కూడా మరి ఇన్ని పుట్టిననాడు వచ్చింది పుడకనాడే పోద్దనే సామెతలాగా ఆఖరి వరకు కూడా ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి నియంతృత్వాలు, ఇలాంటి వెన్నుపోట్లు, ఇలాంటి కార్యక్రమాలు మానుకోరా? ఇంకా అది కంటిన్యూ చేస్తారా? ఎందుకు ఇవన్నీ అని చెప్పాడు. తప్పేముంది? దానికి వచ్చి ఊరుగా చొక్కా తిప్పించుకుంటున్నారు. దేనికి చొక్కా తిప్పుకుంటున్నారు? ఏం తప్పు? ఎవరైనా ఎందుకు కొత్తగా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏదో ఆతృతగా చేశాడంటే ఏదో కురవాడ ఆతృత చేశాడు, ఇది తప్పు అని చెప్పడానికి. మరి మీరే చేస్తే, మీరే చట్టాన్ని చేతితో తీసుకుంటే, ప్రోత్సహిస్తే, దౌర్జన్యాలు ప్రోత్సహిస్తే, రాజ్యాంగ పరిరక్షణ చూసిన బాధితులైన వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ మెసేజ్ ఇస్తున్నారు?
మళ్ళీ పైపెచ్చు ఓహో ఏదో పెద్ద సాధించినట్లు ఏం సాధించారు? సాధించ చరిత్రలో మిగిలిపోతారు మీరు ఈ కార్యక్రమం వల్ల. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను చేస్తున్నా మీరు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్టీలను పెద్దలు మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో. దానివల్ల రాబోయే తరాలకి ఏ మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారో అసలు ఆలోచన చేసుకోండి. ఇది మంచి ప్రక్రియ కాదు. సరే పుట్టే ఒకటిగా ఒక జడ్పీసీ పోతే ఇంక మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ రేపు సాధారణ ఎన్నికలు వస్తాయి, తర్వాత రేపు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, పోటీ పడతాం. ఇప్పుడు నేను చూసాను ఇలాంటి ప్రక్రియ. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కంపెనీ సీఈఓ కానీ, ఒక అధికారి పై అధికారి కానీ, లేకపోతే ఒక పార్టీ ఒక పెద్ద కానీ, ఏ వ్యక్తి ఎవరైనా ఒక పెద్ద మనిషి వెళ్తే ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చి ఆయన నాలుగు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు తినాలనుకుంటే వెళ్ళి పరిగెట్టి వెళ్ళి తలుపు పెట్టి పిలుస్తారు. కానీ అక్కడ చూస్తే డిఐజీ స్థాయి అధికారి ఆయన వచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొడుతున్నాడు, తలుపు తీయని. ఏంటిది? మళ్ళీ వచ్చి వచ్చి పోలీసులు అన్నారు. ఏంటింది మీ సంఘం? చెప్పండి, పోలీసు సంఘం కదా, దానికి సమాధానం చెప్పండి. వెనకాడుతున్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఇదేనా డిసిప్లిన్? డిఐజీ గారు వచ్చారండి, మీరు తలుపు తీయండి, మీతో మాట్లాడతారని చెప్తారు. ఒకవేళ అది తీయకపోతే ఒక అరగంట అయ్యో, ఒక 10 గంట అయ్యో, ఒక గంట అయితే అప్పుడు అప్పుడు గొంతెత్తి నేను వచ్చాను అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి అంటారు. అది మామూలు సహజంగా జరిగిన ప్రక్రియ. కానీ ఆయన డిఐజీ, ఆయన వచ్చి ఈ శాంతిపై పరీక్షించేవాళ్ళు, ఇది వచ్చి ప్రభుత్వం వచ్చి ఇంకా మిగతా ప్రాంతాలకు వచ్చి ఒక మెసేజ్, దానికి వచ్చి మళ్ళీ అమ్మమ్మ పోలీసు వ్యవస్థ మీద వచ్చి మాట్లాడతానండి, మాట్లాడే వాళ్ళని వచ్చి మళ్ళీ మా మీద రాళ్ళు ఇచ్చడం. దేనికి? ఈ సమాజం ఎవరైనా హర్షిస్తారా? చెప్పనండి.